సరే, ఇప్పుడు దైవిక గృహం అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారుడు కనుక మన అందరము దేవుని వారం. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, ఎవరైనా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా, ఎవరైనా కూడా పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద పుట్టిస్తే అందరం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి మన అందరము ఆయన వారము. అదే ఇది దైవిక గృహం. కానీ దేవుని ఇల్లు కట్టుకోవడానికి దేవుణ్ణి ఆస్తిగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనే సమస్తమునకు ఆధారం, ఆయనే పుట్టించాడు, ఆయనే పెంచి పెద్ద చేశాడు. కనుక రక్షణ అనుభవం ఎందుకు అవసరం అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్నారు. దైవికమైనటువంటి ఇల్లు గురించి, దైవికమైన గృహం గురించి మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు అనేటువంటి బండ మీద నువ్వు పునాది వేసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. అంటే ఏంటి? నువ్వు వేసుకునేటువంటి పునాది మీద ఇల్లు ఎలాగ ఆధారపడిందో నీ హృదయంలో కూడా పునాది యేసుక్రీస్తు అనేటువంటి పునాది, యేసుక్రీస్తు అనేటువంటి బండను అక్కడ వేసుకోగలిగితే, ఆయన ముద్రించుకోగలిగితే, ఆ హృదయంలో పెట్టుకోగలిగితే నీ ఇల్లు గట్టిగా ఉంటది, పడడానికి అవకాశం లేదు. ఈ వరద వాన అంటే లోక సంబంధమైన ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా అసలు పడే అవకాశమే లేదు.